పుల్లాయి స్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనంతపురం జిల్లా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు 3,580 కోట్లు ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకమంతా కూడా విజయవాడ తరలి వచ్చేసి ఈరోజు విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే పీజీ విద్యార్థులకు శాపంగా మాట్లాడి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉంది. విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైనప్పటికీ కూడా నేటి వరకు జీవో నెంబర్ 77 పైన ఇంతవరకు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. గత రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జీవో నెంబర్ 77 తీసుకొచ్చే ఇదే టీడీపీలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి జిల్లాలలో ప్రతి మీటింగ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ పీజీ జీవో నెంబర్ 77 తీసుకురావడం వల్ల పీజీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతా ఉన్నారు. ఆ జీవో స్పష్టంగా కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వర్తింపజేస్తుంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి వారికి ఫీజు రింబర్స్మెంట్ వర్తింపజేయదు. దానివల్ల డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి తక్షణమే మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి నిరుద్యోగులను, యువతను, విద్యార్థులందరూ కూడా మరి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 77 పైన ఏమాత్రం కూడా మాట్లాడలేదు. మరోపక్క జీవో నెంబర్ 77 పక్కకు పెడితే ఇప్పుడున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ 3,580 కోట్ల రూపాయలు వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకొని, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని, పీజీ పూర్తి చేసుకున్నప్పటికీ కోర్సు పూర్తి అయిపోయి మాకు ఉద్యోగాలు వస్తున్నప్పటికీ కూడా సర్టిఫికేట్లు విద్యా సంస్థలోనే ఉంటా ఉన్నాయి. వాళ్ళు మేము సర్టిఫికేట్లు తీసుకోవడానికి వెళ్తే ఒక్కొక్క విద్యార్థి 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు మీరు మాకు చెల్లించాలా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రాలేదు, అవి వస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి మరి కళాశాల యాజమాన్యులు, విద్యాసంస్థ యాజమాన్యులు విద్యార్థులకు మరి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఒకవైపు విద్యార్థులు పేద, బడుగు, బలహీన చెందిన విద్యార్థులు మా చదువు కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలు వస్తాయనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రానటువంటి బకాయిలు ఇప్పటికి కూడా విడుదల లేదు. మరోవైపు గత నెల అక్టోబర్ 25వ తేదీన మరి ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో, అదేవిధంగా పత్రికా ప్రకటనలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 3,580 కోట్లు వైసీపీ ప్రభుత్వంలో ఈ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, మా ప్రభుత్వం వచ్చింది, మేము విడుదల చేస్తామని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లలో మొదటి పేజ్లోనే ప్రకటనలు ఇచ్చినప్పటికీ ప్రకటన ఇచ్చి నేటికి 2 నెలలు గడుస్తూ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా దానిపైన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. ఇవాళ ఉద్యోగాలు వచ్చినా కూడా సర్టిఫికేట్ లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,580 కోట్లు ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలా. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా సమరశంఖం పూరించడం జరిగింది. భవిష్యత్తులో సంక్రాంతి సెలవుల అనంతరం కూడా చలో అసెంబ్లీ కార్యాలయానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.